లక్ష్మి ఉంది. మీరు లక్ష్మీదేవిని ఎక్కడెక్కడ వాడతారో చెప్తారా కొంచెం ఎక్కువగా? ఈవిడ వాడదు. మరి వీళ్ళ నాన్నగారు ఆయన ఈ నచ్మి పుట్టింది, ఆయనకి నచ్మే. మరి ఆడియో రిలీజ్ కావడ వచ్చారు, ఆ మాట కూడా ఆయనే చెప్పారు. ఎందుకంటే లక్ష్మి పుట్టగానే ఆయన బ్యానర్ పెట్టడం, సూపర్ డూపర్ హిట్ మేజర్ చంద్రకాంత్ లాంటి సినిమా, అన్నగారు నటించిన పెద్ద రాయుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, ఇలాగ టక 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 12 సినిమాలు. అందుకే ఆయన అన్నారు కలెక్షన్ కింగ్ కదా. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ టుడే. ఓ అన్నయ్య, I love the title. లచ్చిందే ఇంకో లెక్క ఉంది. పోస్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఒక ఫనీ ఇన్సిడెంట్ జరిగింది మా ఇంట్లో. పిఆర్ఓ గారు ఫోన్ చేసి, డైరెక్టర్ గారు నవీన్ చంద్ర గారు వస్తారు మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి అంటే ఓకే అన్నాను. నేను ఇంట్లో డైనింగ్ రూమ్లో ఉన్నాను. మా మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చి, మేడం గారు రాజమౌళి గారు వచ్చేసారు మన ఇంటికి, రాజమౌళి గారు వచ్చారంటే. రాజమౌళి గారు మన ఇంటికి ఇప్పుడు రావడం ఏంటి అని టక్కన బయటికి వెళ్ళి చూస్తే జగదీష్ గారే వచ్చింది. ఆ హెయిర్ చూసి ఆయన రాజమౌళి గారు అనుకున్నారంట. ఒక సెకండ్కి నాకు కంగారు వచ్చింది. బికాజ్ ఆయన వచ్చేటప్పటికి మెట్లు ఎక్కేసరికి నేను వెళ్ళిపోయాను. దెన్ ఐ వాజ్ లైక్ డబుల్ టేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఐ ఫౌండ్ ఇట్ వెరీ ఫనీ. బట్ ఐ హోప్ రాజమౌళి గారి దగ్గర అసిస్టెంట్గా చేశారని చెప్పారు. ఐ హోప్ ఆయన కంటే గొప్ప డైరెక్టర్ అవుతూ ఆయన ఫస్ట్ సినిమాని సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. రాజమౌళి గారు వచ్చారు అనగానే నువ్వు అనుకున్నావు పార్ట్ 2 సినిమాలో రమ్యకృష్ణ క్యారెక్టర్, అంతే కదా? ఆ క్యారెక్టర్ అనుకున్నావు కదా, అందుకోసం రాజమౌళి గారు వచ్చారనుకున్నావు. ఆ క్యారెక్టర్ నువ్వు చేస్తే కట్టప్ప క్యారెక్టర్ నేను చేస్తా. కట్టప్ప వేసే అలాగే అమ్మా. ఓకే నవదీప్.